ఒక్కటే భగవంతుని కోరుకుంటాను ఏంటంటే, వాళ్ళు పెద్దయ్యే వరకు నేను బతికుండాలి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే పేరెంట్స్ లేకపోయినా ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సింగిల్ పేరెంట్గా మా అమ్మ, అది నేను ఎందుకు ఉండాలి అనుకుంటే ప్రతి చిన్న విషయానికి నేను చాలా జాగ్రత్త పడిపోతూ ఉంటాను. ఎందుకంటే ఈ టైంలో నాకు 2 కాదు 3 పిల్లలు. మా ఆయన కూడా చాలా కిడ్ అండి. ప్రతిదీ నేను చూసి నేను ఉండి ఇవ్వాలి ఆయనకి. సో వీళ్ళ 3 లైఫ్ బాగుండాలి అంటే నేను ఉండాలి. భగవంతుడా నన్ను కొన్ని సంవత్సరాలు వీళ్ళు ఎదిగి సెటిల్ అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడని దండం పెట్టుకుంటా. ఎందుకంటే సెటిల్ అయ్యి మిమ్మల్ని బాగా చూసుకొని మీరు హ్యాపీగా వాళ్ళ మీద పడి ఏడ్చాలి, అంత హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అంటే తెలిసి వాళ్ళని చూసుకునేలాగా ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి అదొక్కటే నా విష్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఏదున్నా మదర్ లేదంటే ఇది ఎలా ఉంటుందో తెలుసు. అది వాళ్ళ పాపం చాలా చిన్న పిల్లలు. సో అందుకని అది కాకుండా వాళ్ళ కెరియర్స్ సెట్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ, మనకి ఇప్పుడు ఐడియా వచ్చింది ఏం చేయొద్దు ఏం చేయకూడదని. సో అది ఎంత ఉండి అందరూ బాగుండాలి, వాళ్ళ కోసం నేను ఉండాలి.